ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూడికకి మీ అందరికీ కూడా ఆహ్వానపరుచుచున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా ఇంతవరకు నడిపించి క్షేమ ఆరోగ్యంతో ఉంచినందుకు దేవునికి స్తోత్రం. గత 3 రోజులు ఉపవాసముతో ప్రార్థనతో కనిపెట్టి తీరడానికి దేవుడు ఆయుష్, ఆరోగ్యం, భాగ్యం కొందరికి దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కొందరికి ఆ భాగ్య తరగతి దేవుడు రాబోయే రోజుల్లో ఇస్తారన్న వాగ్దానముతో నేను ముందుకు కొనసాగాలని కోరుచున్నాను. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనకి పాలు పంచుకుంటున్న ప్రతి దేవుని బిడ్డలకి దేవుని పేరట వందనాలు, ఆహ్వానం పలుకుచున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగం లేవియాకాండం 2వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన వ్యవస్థితి ప్రకారంగా 5 అర్పణలు అర్పించినట్టుగా మనకి అక్కడ కనిపించుచున్నది. మొదటి అధ్యాయములో మనకి కనబడుతున్నది దేవుని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమి ఇచ్చారు, దహించగలిగేటట్టుగా ఉన్న ఒక అర్పణను అర్పించినట్టుగా మనకి కనబడుతున్నది. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు నైవేద్యము ఏ రీతిగా 2వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నది ఒకసారి చూడండి. తర్వాత రెండోదిగా రాయబడిన దాంట్లో మనకి కనబడుతున్నది ఏంటిది, పిండి ద్వారా దేవునికి ఏం చేయాలి, అర్పణ అర్పించుకు తీరాలి. ఇది చాలా వింతగా మీకు అనిపించవచ్చు. కారణం ఏంటంటే ఆది కాండంలో మనకి కనబడుతున్నది, 2 అన్నాదమ్ముల్లో ఒకడు ఏం చేశాడు, కొవ్వును ద్రోడను తీసుకొచ్చినప్పుడు మరొకడు ఏం చేసి తీరాడు. దాని అర్థం దేవుడు ఆయన్ని ప్రేమించటం లేదు అని కదా, ఆయన తెచ్చిన సామగ్రిని దేవుడు అంగీకరించారు అని అర్థం. ఆడి తెచ్చింది కూడా ఏంటి, నైవేద్యమే తెచ్చింది. ఏ నైవేద్యం, పొలములో పండిన పంట పొలములో నుంచి తీసుకొచ్చిన నైవేద్యం. దాని అర్థం మనసు బాగోలేకపోయిన అర్పణ దేవుడు అంగీకరించారు. చెప్పలేదు, మనిషి బాగులేకపోయినా, మనిషి వాక్య సిద్ధాంతంలో లేకపోయినా, మనిషి దేవునికి ఘనత ఇప్పించుకోకపోయినా తెచ్చిన అర్పణకు దేవుడు ఏం చేస్తారు, అంగీకరించి తీరుతారు. అందుకే కదా మనం 420గా తిరిగినక్కడ కోనుకులు దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది చేసేటప్పుడు ఇలా ముఖం మీద కొట్టేస్తాం, మళ్ళీ దేవుడు చేయట్లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. ఎవరు దేవునికి అర్పించారు, కోడని దోవను అర్పించారు, దానిని కూడా యాగముగా అర్పించారు. దేనిని అర్పించారో దానిని మనిషిని దేవుడు అంగీకరించలేదు, కానీ అర్పణను దేవుడు ఏం చేసి తీరారు, దాని అర్థం అర్పణలు ఇచ్చి ఏదో దేవునికి సంకలో పెట్టేద్దాం అనుకోమాకండి. అర్పణల కన్నా నీ వ్యక్తిపర జీవిత శుద్ధీకరణ చెందేటట్టుగా ఉండి తీరారు. అందుకే అక్కడ ఏం చేయబడుతున్నది, దేని ద్వారా అర్పణలు అర్పించమని, దేని ద్వారా మనం తినే ఆహార సామగ్రి ద్వారా దేవునికి ఏం చెయ్యాలి, అర్పణలు అర్పించాలి. ఇప్పుడు కూడా కొందరు దేవుని యొక్క బిడ్డలకి తెలియదు ఆహార సామగ్రి ఎవరికి ఇవ్వాలని. అన్ని తిన్నట్టుగా తింటున్నారు, దేవునికి ఇవ్వాలని తెలియదు. ఆ కేటగిరీలోనే కదా, అవి కూడా ఎవరికి ఏం చెయ్యవు. అందుకే ఇళ్లలో ఏం సమృద్ధి ఉండదు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. మా ఇంట్లో కిలో చేపలు తెచ్చేసి 15 రోజుల పైన ఉంది. తిన్నా తీరట్లేదు. ఒకటి తినేసరికి 4 తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. కారణం ఏంటిది, అది దీవెన చెందే ప్రణాళికలోకి ఉపయోగించబడుతుంది కాబట్టి. అందుకే మా ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కరువు రాలే. ఏ కూరలు ఉన్నా ఎన్నెన్నో రోజులు వస్తున్నాయి. దాని విషయంలో కొట్టుకునే కక్కుర్తి పడే మందట్లో కక్కుతున్నదే విందుకెళ్ళి చూడాలి. సగం కాలకి సగం కడుపులోకి. నీకు కావాలని తినచ్చు కదా. మన చర్చిలో ఇంకొక సెటప్ కూడా వచ్చింది, ఇంటికి తీసుకెళ్లి సెటప్. తీసుకెళ్ళొద్దని నేను అన్నట్లు, అందరికీ దొరికింది రోజు కూడా ఆలోచించాలి. నీది నువ్వు తీసుకెళ్ళిపోతే మిగతా వాడు ఏమైపోతాడు. అంత కెపాసిటీ లేదు చెప్పలేదు. కేవలం దూడని మాత్రం అర్పించితే సరిపోదు, దేనిని కూడా అర్పించి తీరాలి. నీ ఇంటి లోపల ఉన్న ఆహార సామగ్రిని కూడా ఏం చేయాలి, దేవునికి నైవేద్యముగా అర్పించుకు తీరాలి. దానికి ఉన్న ప్రత్యేక భావం ఏంటిది అంటే, మొదటి పేతురు 1వ అధ్యాయం 15, 16 వచనాలు చదివినప్పుడు అక్కడ చెప్తున్న మాట చూడండి. ఓకే, అక్కడ మనకి కనబడుతున్న మాట దేవునికి మనిషికి కలిగిన తేడా గురించి అక్కడ రాయబడినట్టుగా కనిపిస్తున్నది. దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధతకి అంకితం కలిగిన వాడు. కానీ మనిషికి ఏం లేదు, పరిశుద్ధత లేదు, పాపానికి అంకితం కలిగిన స్థాయి ఉన్నది. అలాగే ఒక పాపం చెందిన ఒక మనిషి పరిశుద్ధత చెందిన దేవునికి ఏం చేయాలి, అర్పణలు అర్పించి తీరాలి. అది పాపముతో నిండినది కాదు, పరిశుద్ధతతో నిండేటట్టుగా తీరాలి. అలాగైతే నైవేద్యము దేని ద్వారా, మనం తినే ఆహార సామగ్రి ద్వారా ఇవ్వడానికి ఉన్న కారణం, దాని ద్వారా నువ్వు పరిశుద్ధుడై మారి తీరాలి. నీ ఆహార సామగ్రి పరిశుద్ధతకు అంకితంగా మారి తీరాలి.
అందుకే ఇక్కడ రాయబడిన ఒక మాట, మీరు వాడేటప్పుడు పిండి ఫైన్ పిండి అయి ఉండి తీరాలి. మరి మీరు అందరు పిండిలు వాడుతున్నారు కదా, సూపర్ కల్తీ పిండిలు. ఆశీర్వాద కొంటున్నారు, పాడవుతున్నాయా? మరి తిని తిని నాకు ప్రాబ్లం ఏంట్లేదు, ఏం అవ్వట్లేదు, పాడవట్లు. కొనుక్కున్న నీళ్లు పాడవట్లే, కారణం నీళ్ళు పాడవదా? డబ్బాలు డబ్బాలు తాగేస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్ళడానికి చేత కాక ఆగిపోతుంది. అంతే కదా, ఇంటి దగ్గర నుంచి 2 బాటిల్ ఏం చేయలేదు, మోసుకెళ్ళడానికి చేత కానప్పుడు ఎండ మీద వాన మీద అసలు చెత్త కానిది, ఏ రీతి పాడు కాని నీళ్ళు తాగేసి నాతో లేదనుకుంటాను. దేవునికి యాగం అర్పించిన నీ పిండి కరెక్ట్ అయ్యేటట్టు గుండి తీరాలి. దానికి మంచి ఉదాహరణ 1 పీతరు 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదవగలిగి తీరితే, యేసయ్య మన కొరకు ఏమై తీరాడు? కల్వరి శిలువలో నలగ కొట్టబడి తీరారు. అందులో నుంచి ఒక మంచి పిండి వచ్చి తీరింది. ఆ పిండితో నీకేమొచ్చి తీరింది? యేసయ్య శరీరం లాంటి ఒక మంచి రొట్టె దొరికి తీరింది. ఆ శరీరంలో ఏం లేదు, కల్తీ లేదు, ఆ శరీరంలో పాపము లేదు, ఆ శరీరంలో ఏ దోషం నీకు కనబడదు, ఆ శరీరంలో నీకు రోగం. ఫ్రెష్ 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 కల్తీ లేని రొట్టె ఆయన. అందరినీ కల్తీయే. దేవుని బిడ్డలు అందరూ 1900 అయిపోయారు. అందుకే ఏం దొరుకుతుంది? పసుపు దొరుకుతుంది, ఎండబెట్టేసి పౌడర్ చేయడం తెలియదు. అన్నీ దొరుకుతాయి. ఆ ఏరిగినవన్నీ ఎక్కడ దొరికినాయి? ఆ కౌంటర్ షాప్లో ఎలకలన్నీ పరిగెట్టాలి, అవి తీసుకొచ్చి ఎంత తిన్నా రుచి ఉండదు. ఆ ఏ రీతి కలిగిన భేదకి అదో కాస్త కష్టపడిన మంచి ఆహారం తినండి. రాలే మొన్న ఒక విశ్వాసి నాకు వచ్చాను, అయ్యా 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 నేను ఎక్కడ పని చేస్తున్నాను అక్కడికి వెళ్ళి చెప్పాను, నేను విగ్రహార్పితం తినను అని చెప్పినప్పుడు వాళ్ళన్నారు, నువ్వు విగ్రహార్పితం తినవా? ఏది విగ్రహానికి అర్పించలేదు, ఒకసారి చూపించన్నా. ఏది విగ్రహానికి అర్పించదు? అన్ని విగ్రహానికి అర్పించింది. తినేసి ఓ దేవా నీకు సాత్రం అయ్యా. డైరెక్ట్ గా మనం తినట్లేదు, ఇండైరెక్ట్ గా తినేద్దాం. అలాగే అలా తినకుండా ఉండడానికి ఏం చేయాలి? సొంతంగా పండించుకోవాలి. ఇది అలా లేదు, అరువు పంటలు తినడమే ఎలకలాగా అది పండించడు. బైబిల్ నిన్న ఉదాహరణ చెప్పారండి, కాకులు మీరు చూడండి, పక్షులు మీరు చూడండి, అవి ఏం చెయ్యట్లే, నువ్వు పండించింది అవి తింటున్నాయి. ఆల్రెడీ ఎక్కడే చెప్పాలా? హలో హలో దాని అర్థం దేవుని బిడ్డలు ఏం చేయాలి? సొంత ప్రయాసముతో ఏం చేయాలి? పండించుకొని తన శుద్ధీకరణ ఏం చేయాలి? జాగ్రత్త వహించి తీరడానికి ఒక ప్రయత్నం, దాహం దప్పిక. అలాగైతే మీరు ప్రార్థన చేసేదో ఏదో ఎక్కువ, కనీసం 1 ఎకరం పొలం నాకు ఇవ్వదేవా, అన్నం బియ్యం పండు మైదా గీదా ఉన్ని కూరగాయలు కీరకాయలు మిరకాయలు అన్నీ ఏం చేస్తాను, కోడి మేడ అన్నీ నేనేం చేస్తాను. బాయిలర్ కోడి తినేసి ఓహో తయారైపోతున్నాడు. బాయిలర్ కోడి కూడా కల్తీయే. నువ్వు తినాల్సిన ముందు కోడి తింది, కోడి తిన్న ముందు నువ్వు తింటాను. రాలేదు, రాదు కూడా, నాకు పర్వాలేదు, మీరు రాగలరు. హలో, యేసయ్యలో ఏం లేదు, పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఎప్పుడు కూడా రోగిగా ఉండలే. ప్రపంచ వ్యాప్తిలో జీవించిన ఆయన ఎప్పుడు ఏం కావాలి? రోగి కాలే. ఆయనలో ఎవరు పాపం చూపించలేకపోయారు, ఆయనను ఎవరు కూడా ఏం చేయాలి? తీర్పు తిట్టేసి చెప్పలేకపోయారు. నీలో ఏదో ఉంది అలాంటి ఫైన్ ధాన్యమాయను. ఆ ధాన్యాన్ని ఏం చేయాలి? పొడి చెయ్యాలి. ప్రైజ్ గాడ్. ఆ పొడిలో ఏం కల్తీ వేయకూడదు, ఈస్ట్ వేయకూడదు, పులుపు వేయకూడదు. అందరినీ పులిపే 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 అన్ని పులిపేలో పులుపు ఉండదు. పులుపు పాపానికి సాదృశ్యం. యేసయ్యలో పాపం రావడానికి అవకాశం లేదు, రాదు కూడా. అలాగైతే నీలో కూడా ఏమి ఉండకూడదు? పాపం. పాపం చేస్తే తిడతారు, పాపం చేస్తే కుడతారు, పాపం చేస్తే నేనేం చేస్తారు? గద్దెత్తారు. పాపం చేస్తే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే బలియాగం అర్పించి తీరడానికి మొదటి ఏం కావాలి? ఆయిల్ కావాలి, ఒలివ నూనె కావాలి. ఒలివ నూనెని తయారు చేసేది ఎలాగో తెలుసా? ఒలివ చెట్టు నుంచి ఒలివ పళ్ళను తీసుకొచ్చి దానిని ఏం చేసి తీరుతారు? దానిని రుబ్బుడి మీద వేసి రుబ్బి 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 దాంట్లో నుంచి ఏం చేసి తీరుతారు? నూనెని బయటికి తీసుకొచ్చి తీరే. అలాగైతే యేసయ్య రుబ్బబడ్డాడు కాబట్టి అందులో నుంచి వచ్చినదే పరిశుద్ధాత్మ శక్తి. ఈ కాలంలో ఈ నూనె అక్కర్లేదు ఎవడికి. ఓ పాట పాడితే నీ
భాష రాదు, ఓ వాక్యం చెప్పితే అన్య భాష రాదు, ఓ సాక్ష్యం చెప్పితే అన్య భాష రాదు, ఓ సువార్త చెప్పితే ఆయన లేదు. కొన్నిటికి జిడ్డు లేదు. ఆదివారం ఎంత ప్రయాసపడుతున్నాడు, శుక్రవారం మేము ఎంత ప్రయాసపడు. ఓ నాయన జిడ్డు తెచ్చుకోరా బాబు, పరిశుద్ధాత్మ జిడ్డు తెచ్చుకో. కొన్నిటికి పరిశుద్ధాత్మ జిడ్డు లేదంటే ఇంకో జిడ్డు నీ మీద అంటిందని అర్థం. అన్య భాషను మాట్లాడలేదన్నా దుర్భాషను మాట్లాడే విధానంగా తయారై ఉన్నామని అర్థం. ప్రవచనాలు చెప్పట్లేదంటే ప్రవచనానికి ఆధారం కాని ఏదో నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే దేవుని బిడ్డకి ఏం కావాలి? నూనె ఉండి తీరాలి. అర్థమవడం కష్టం. నూనెకున్న ప్రాధాన్యత యేసయ్య జన్మను విరుచుడండి. తన జన్మకు సందర్భమున ఎందరో ఆడవాళ్ళు రెడీగా ఉండేవారు. ఎవరికి జన్మనిచ్చి తీరడానికి, యేసయ్యను జన్మనిచ్చి తీరడానికి. దాని అర్థం మరియా తప్ప ఇంకెవరు లేరు అనుకోండి. సిద్ధాంతాలు నెత్తి మీద ఎక్కించుకోకూడదు. కొందరికి ఎక్కింది మరియా, ఆమె మంచి ఆమె కాదు, వేరే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని కృప ఆమెను వెతికి పెట్టింది. అర్థం కావడం కష్టం. అంటే ఆమె నూనెలా ఆడింపబడి తీరడానికి శరీరం అప్పగించడం రెడీ అయింది. నేను గ్యారంటీ ఇచ్చింది, ఇందులో కూర్చున్న ఒక్కరు కూడా యేసయ్యని జన్మనిచ్చి తీరడానికి శరీరం ఇవ్వలేరు. మీరు ఆ స్టేజీ కూడా లేదు. ఎవరు మరి దేవదూత వచ్చేది, అమ్మా నువ్వు ఒక సంతానానికి అంటావు, ఎంతమంది అని చెప్పి వెంటనే భర్త దగ్గరికి పరిగెట్టారు. అయ్యా ఏమండి, దేవుడు నాకు ఏమైనా చెప్పారండి. రాలేదు. అది కూడా కారణం ఏంటి అంత తీవ్రం చెందేది? హలో, యేసయ్య జన్మించి తీరడానికి ఎందరో ఆడవాళ్ళు ఏం చేశారు? కన్యకగా. కన్యక అంటే మనం పెళ్లి కాకుండా తెలుసా, పురుషునితో సాంగత్యం లేకుండా, పురుషునికి ఎరగకుండా, పురుషుని స్పర్శ లేకుండా, పురుషునితో ఏ రీతి కలిగిన శారీరక మానసిక ఏ సెటప్ లేకుండా, మానసిక శారీరక ఆర్థికతలో కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది. భర్తకు తెలియకుండా ఆవిడ ఎవరికి ఇచ్చి డబ్బులు ఇచ్చింది, అది ఒకసారి ఇచ్చింది. అది తెలియాలంటే నా దగ్గరికి రండి, నేను సైకాలజీ నేర్పిస్తాను. భర్తకి తెలియదు, అదే సుఖమో మాకు అర్థమైపోయింది. హల్లెలూయా. రాలేదే. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏముండి తీరాలి? శుద్ధీకరణ చెందే ప్రణాళిక ఉండి తీరాలి. వాటిలో నూనె అంటుండి తీరాలి. హలో, నూనె ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకో. జిడ్డు ఉందా లేదా? ఉపవాస గుడికి వచ్చిన 4 జిడ్డు వస్తుంది, తర్వాత అంత బిడ్డే. అలా కాకూడదు. ప్రతిరోజు నీ ఆత్మిక నూనెను ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. అందుకే యేసయ్య జన్మ ప్రత్యేక జన్మ. యేసయ్య జన్మించినాడు కన్యక మూలంగా ఆయన ఏం చేశాడు? జన్మించి తీరాడు. యేసయ్య జన్మించేటప్పుడు మరియా మాత్రమే కాదు, చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కన్యకగా ఉన్నారు. కానీ మరియాని మాత్రం దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. దాని అర్థంలో 1,00,000 కోటి ప్రజల మధ్య కన్యకత్వం వహించగలిగి పరిశుద్ధులుగా ఉన్నవారిని మాత్రమే యేసయ్య ఎదిగేది, ఎంచుకునేది. పరలోకం తీసే మిగతా వాళ్ళకి యేసయ్య పరలోకం తీసే తలనొప్పి లేదు. ముండవ తగ్గించినాయి సముద్రం నీళ్ళు గుట్ట చోరుకు నెల్లట వేసుకున్నాయిగా. ఓ దొంగని తీసుకెళ్ళింది, ఇప్పుడు కూడా విశ్వాసం వదలట్లే. పవనికి లేదు, రసం బాగలేదు, సువార్తకి వెళ్ళలేదు, ప్రార్థన చేయించలేదు, ఏం చేయలేదు. చివరికి దొరికింది అయ్యగారికి యేసయ్యకి కాలు పట్టేసుకుని పరలోకం చేయించాడు. వాళ్ళు ఫ్యాక్టరీలో చేరడానికి కొందరు కూడా వెళ్తారు. మీరు వెళ్తారంటే వెళ్ళండి, నాకు సంబంధం లేదు. కానీ యథార్థ దేవుని బిడ్డలు ఏమైతే రాలి? పరిశుద్ధాత్మకు జన్మనిచ్చి తీరేంతటి కన్నా నీ శరీరం క్లియర్గా ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మ పొందలేకపోవడం? వెర్జినిటీ లేదు, ఏం లేదు, కన్యకత్వం లేదు, ఏం లేదు. పరిశుద్ధ నువ్వు అన్ని బాగా చెప్పలేను కాదు, కానీ నువ్వు పర్ఫెక్ట్ కాదు. నీలో కన్యకత్వం లేదు. కన్యకత్వం అంటే అది ఆడవాళ్ళకే ఉన్నది, పురుషులకని చెప్పి మీరు అలాగే నన్ను వాదిస్తారు. అదే కదా మేమంతా వచ్చింది. దాని అర్థం ఇంతే. ఏంటిది? ఆ ఆత్మను శక్తిని పొందుకు తీరడానికి నీలో ఏం మలినం ఉండకూడదు. మలినం ఉండబట్టే కొందరిలో ఏం పని చేయట్లేదు, నూనె పని చేయట్లేదు. యేసయ్య జన్మ జరగట్లే, యేసయ్య వృద్ధి చెందట్లే. అందుకే యేసయ్య జన్మ ప్రత్యేకత చెందేది పరిశుద్ధాత్మ ద్వారా. తన జన్మ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన జీవించింది పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన మరణించింది పరిశుద్ధ, ఆయన లేవనెత్తబడింది అన్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. అలాగైతే దేవునికి హల్లెలూయా స్తోత్రం సమయమా చెప్పిన నువ్వు కనీసం ఆ జిడ్డు లేకుండా ఒక్క గడియ కూడా ఉండకూడదు. అందరినీ స్విచ్ ఆఫ్ చేసే ఆత్మశక్తి. ఆరాధనకు వచ్చినాడు స్విచ్ ఆఫ్ వచ్చేది సరబరా. ఇంటికాడ కూర్చున్నాడు సరబరా రాదు.
అదే రావట్లేదే. అలా నువ్వు ఇంటికన్నా మాట్లాడిందే దేవాలయంలో మాట్లాడేది, దేవాలయంలో మాట్లాడిందే ఊరిలో మాట్లాడేది. హలో, నీకు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను ఏం చేయడం, నల్లగా కొట్టిది. నీ శరీరం నల్లగా కొట్టప్ప. అంటే ఆదివారం కొన్ని దిష్టి బొమ్మలు మాత్రం పెడతాయి. వాక్యం ద్వారా కదపడానికి కదలవు. నువ్వు బొమ్మగా ఉండు, నాకు ప్రాబ్లం లేదు. నిన్ను కదిపినా నువ్వు కదలకపోతే నీ లోపల చిట్టు రాదు, పరలోకానికి వెళ్ళలేవు. నీ ఆరాధన దేవుడు గుచ్చుకోరు, నీ సాక్ష్యం దేవుడు గుచ్చుకోరు, నీ ప్రాంతం దేవుడు గుచ్చుకోరు. ఏం గుచ్చుకుంటారు? ఏమీ గుచ్చుకోరు. అందుకే నంబర్ 1 ఏం కావాలి? పరిశుద్ధాత్మ మనకి కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ స్పందన లేకుండా, పరిశుద్ధాత్మతో ఒక అనుబంధం లేకుండా దయచేసి క్రైస్తవ జీవితం అని నువ్వు జీవించిన జీవితం క్రైస్తవ జీవితం కాదు. అందుకే చెక్ చేసుకో, నూనెందా నూనెందా నూనెందా. ఈరోజు నిన్నకి అడిగేది నూనెందా నాయన. నూనె లేకపోతే పరిస్థితి అంతా గోల్మాల్. అలాగైతే ఎప్పుడెప్పుడు నూనె ఉండాలి. నువ్వు రక్షణ పొందే గడియలో నూనె ఉండాలి, నువ్వు పరిచయం చేసే గడియలో నూనె ఉండాలి, నువ్వు మరణించే గడియలో నూనె ఉండాలి, నువ్వు పునరుద్ధానం పొందే టైంలో కూడా. ఇది అలాగలే చర్చికి వచ్చినప్పుడే నూనె, తర్వాత అంతా సూని. హల్లెలూయా. ఎంత మంచి సంఘం మీకు ఇచ్చారు, ఎంత మంచి సేవకులు మీకు ఇచ్చారు, ఎంత మంచి వాక్యాన్ని మీకు ఇచ్చారు. అయినా దిష్టి బొమ్మలా కూకున్నావంటే ఏ దేవుడువో నువ్వో నాకేం కాదు తెలియదు. తర్వాత ఇంకా పొడుచుకొని వెళ్తే మళ్ళీ మీరు అల్లెలు ఎక్కడ చెప్పరు, తెలియక వెళ్ళిపోతారేమో. మిగతా విషయాలు ఏం చేయాలని కోరట్లేదు, వివేచించి చెప్పాలని కోరట్లేదు. హల్లెలూయా. రెండోదిగా చెప్పబడిన మాట మీరు చూడండి. దాని నూనె పోసి సాంబ్రాణి వేసి, ఎంతది? 1వ వచనంలోనే అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి రైతులు చెప్పలేదు. వాసన ఉండాలి, వాసన. కొన్నిటికి అసలు వాసన ఉండదు. ఏసై దగ్గరికి వెళ్ళి కూర్చోండి, సూపర్ వాసన. నీ దగ్గర కూర్చోవాలా? నువ్వు మంచోడో కదా, మా ఇంటికి వచ్చి 10 రోజులు కూర్చో, నేను నిలబడతాను. నువ్వు ఎంత మంచోడు. 10 days ఛాలెంజ్ నీకు. నీ ఆత్మికత, నీ మంచితనం, నీ అభిషేకం రుజువుపరచడం 10 days. అవును, రాలేరు, రాలే, ఏం లేదు, రోజులో రాలే. ఏసయ్యలో సువాసన ఉండేది కాబట్టి ఎక్కడికెళ్ళినా అనారోగ్యత చెందిన బిడ్డలు స్వస్థత పొంది తీరేది, సమాధానం వ్యాపరించి తీరేది, కొందరు దేవునికి పత్రికగా మారి తీరేది, కొందరు దేవుని సన్నిధిలో అర్పించబడిన నైవేద్యంగా మారి వాసన. విశ్వాసానికి ఏమి ఉండదు. సంక్రాంతికి శివరాత్రి మాత్రమే వాసన, మిగతా పక్కన ఒకసారి పరిశీలి, వాసన కలిగింది ఉందా లేదా చూడండి. అదే సోదరం చెప్పట్లేదు. గుర్తుందో మురికలట మొడో 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 పత్ర భాగ్యం. ఎవరి దగ్గర నుంచి పారిపోండి, ఆ సమన్ దగ్గర నుంచి పారిపోండి. మొన్న నేను ఒక కూడికలో వెళ్ళి కూర్చున్నా, నా పక్కన ఒక పాస్టరే అభిషక్తుడే, 3-4 సంఘాలు ఉన్నాయి. అల్లెలు స్వతంత్రం లెగిసి పట్టి వచ్చాను నేను. నాకు సాంగం వచ్చింది. కొన్ని సవాళ్ళకి బతికించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాక్యాలు చదువుతున్నాయి కాబట్టి అల్లెలే ప్రయత్నం ఏం లేదు. హలో, నీలో ఏముండి తీరాలి? సువాసన ఉండి తీరాలి. సువాసన ఉన్న జీవితమే క్రైస్తవ జీవితం. ఇతరులకు విడుదల ఇచ్చేదే క్రైస్తవ జీవితం, ఇతరులకు సమాధానం ఇచ్చేదే క్రైస్తవ జీవితం, ఇతరులు కూడా మార్పు చెందగలిగేదే. పంపు యాగాలు, పంపు యాగాలు. మూడోదిగా దానికి ఏం చేయాలి? ఉప్పును ఉపయోగించాలి. ఉందా? ఎస్, నో? రైట్. మూడోది ఏమి ఉపయోగించి తీరాలి? ఉప్పును ఉపయోగించి తీరాలి. ఏముండాలి? కూరకు ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. ఉప్పు దేనికి సాదృశ్యం? ఉడంబడికి సాదృశ్యం. యాగమర్పించిన నీ ఉడంబడికి ఒకసారి పరిశోధించుకోవాలి.
ఉడంబడికకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఉడంబడిక చేయడానికి, దేవునితో ఉడంబడిక చేయడానికి ఒక మనిషి వస్తే ఆయన ఒక పశువుని తీసుకొస్తాడు. పశువుని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టేసి దాన్ని ఏం చేస్తారు? 2 మొక్కలుగా విడదీసేస్తారు. ఓకే, అర్పించిన తర్వాత ఒక మొక్క దేవునికి, మరో మొక్క నీకు. ఈ ఉడంబడిక మధ్యలో అటు ఇటు వధించిన దానిని వేసేసి ఈ ఉడంబడిక చేసినోడు ఎవరితో చేస్తున్నాడు వాళ్ళిద్దరూ వాటి మధ్యలో ఏం చేయాలి? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడవాలి. ఓకే, ఇలా నడిచేటప్పుడు ఏం ఒప్పుకుంటున్నావు? ఈ ఉడంబడికలో నిలకడతో ఉండి తీస్తే నువ్వు నన్ను నరకొద్దు. ఏదైనా తేడా జరిగింది నన్ను నరికేసి మొక్క చేసి చెల్లు అయిపోతాడు. ఇప్పుడు వివాహ సమయంలో ఉడంబడిక చేస్తున్నాం కదా, డైవోర్స్ కి ఛాన్సే లేదు. డైవోర్స్ కి నువ్వు తలంచుకున్న కలకన్నా నరికిడే. పరిశుద్ధ వివాహం చేసుకోవాలి, అప్పుడే వివాహానికి ప్రాధాన్యత తెలిసింది. మరి మీరేం చేసుకున్నా మనకు తెలియదు. నేను చూసిన వాడిని పరిశుద్ధ వివాహాలు నేను వెళ్ళలేను కూడా, ఉండలేను కూడా, ఒకటి కూడా ఉండలేను. ప్రజలు చెప్పలేదు. హలో, నువ్వు ఉడంబడికి ఎప్పుడు రక్షణ పొందేటప్పుడు ఉడంబడిక తెచ్చావు ఏమని? ఏసై తప్ప. మరి ఆదివారం ఎవరో, మరి శుక్రవారం ఎవరో, మరి ఆరాధన గుడికున్నప్పుడు ఎవరో, మరి అక్కడ దేవుడు ఎత్తి రెడీ చేసుకుంటున్నాడు. పొద్దున్న రాలేకపోతే అయితే సాయంత్రం మేము పెట్టండి, నేను వస్తాను. అది చెప్పడు. అంత ఆత్మీయత మనకు లేదు. అయితే నేను పొద్దున్న రాలేకపోయి నా వల్ల కాదు, పని రాత్రి పెట్టండి, 9 నుంచి రాత్రి 1 గంట పెట్టండి. మానసున్నోడు వస్తాడు, మనకి లేదు కదా. కొన్ని ఉడంబడికలు కరెక్ట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఉడంబడిక చేస్తే మళ్ళీ ఏం చేసేది లేదు. ఒకసారి యేసయ్యని తెలిసి యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళావు అనుకో, అన్యులకు దొరికే దానికన్నా శిక్ష ఎక్కువ దొరికింది. అలాగే ఒక్కసారి దేవునికి నమ్ముకొని దేవుని విడిచిపెట్టామనుకో, అన్యుడికి కాస్త దయనే దొరికింది. కానీ కారణం ఏంటిది? నువ్వు కంచంలో అన్నం తినేసి కంచంలో ఏం పోసేసావు? పినాయిలు పోసేసావు. అన్నం తిన్న కంచిలో నువ్వు పెద్ద మంచోళ్ళగా తినకుండా ఉండిపోయావు, అవతల తినేసాడు. నువ్వు ఉడంబడిక ఒకసారి పరిశోధించుకో. ఏం ఉడంబడిక చేసావు? వివాహం అప్పుడు ఏం ఉడంబడిక చేసావు? బాప్తిసం తీసేటప్పుడు బాప్తిసం చేసుకున్నప్పుడు ఏమైనా? నేను క్రీస్తు మరణానికి పునరుత్థానానికి లేవనెత్తబడడానికి నేను ఏకమయ్యాను, క్రీస్తుని ధరించుకున్నాను. ఈ కీర్తిని ధరించుకున్నాడే ఎక్కడికి వెళ్ళాడు? రెప్పల పెట్ట డాన్స్ చూడడానికి వెళ్ళాడు. ఎవరిని ధరించుకుని? సౌలు కూడా అలాగే చేశాడు. మోరు వేసం వేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళే, దానివల్ల తన రాజ్యం పోయింది, కుటుంబం పోయింది, పిల్లలు నాశనం అయ్యారు. దాని తర్వాత నా వంశావళి మొత్తం నాశనం అయిపోయింది. లేదో? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉడంబడిక పరిశోధించుకో. ప్రతిరోజు నీ ఉడంబడికను పరిశోధించాలి. లెక్కించిన వెంటనే అయ్యో దేవో, నీకు దేవుడికి అంగీకరించకుండా దొంగ ఉడంబడిలు ఎక్కడైనా ఉంటే నన్ను మందించలే. అందుకే అరుణోదయ ప్రార్థన ఉండాలని చెప్పేది, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన ఉండాలని చెప్పేది, రోజుకు 3 పూట్ల ప్రార్థన ఉండేది అని చెప్పి దేవునికి నీ ఉడంబడిక. అందుకే నేను చెప్పొచ్చే మాట, ఏం పాప దీంట్లో ఏమి ఉండకూడదు, ఈస్ట్ ఉండకూడదు, కల్తీ ఉండకూడదు, అందులో తేనె కలపకూడదు. ఆ రీతి కలిగిన నైవేద్యం ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. ఓకే, ఈ నైవేద్యం నువ్వు చేస్తే నువ్వు తినలేవు. ఎవరు తింటారు? సగం అగ్నిలో కాల్ చేస్తారు, సగం యాజకునికి అర్పించేస్తారు. ఈ కాలంలో కొన్ని విశ్వాసాలు తగ్గారు. అయ్యగారు తినాల్సింది విశ్వాస తినేస్తున్నారు. ఎవరు తినాల్సింది? అయ్యగారు తినాల్సింది. మొన్న నేను విన్నాను, చర్చిలో అయ్యగారు చనిపోయారు. చనిపోతే విశ్వాసాలు అందరూ కొట్టుకున్నారు. దేనికోసం తెలుసా? తెచ్చిన కానుకలు తినడానికి. చివరికి ఎవరు వచ్చారు? పోలీసులు. నాకు అర్థం కదా, చర్చి లోపల ఉన్న ఇన్ని పాస్టర్లు ఉన్నారని నాకు అర్థం కాలే. ఒక ఆడది కూడా ముసలామె పరిగెట్టు నాకు కావాలా. సుమారు 200 క్వింటల్ ఏమొచ్చేది? బియ్యం వచ్చేది.
10 కిలోమీటర్లు వస్తాయి, ఇక్కడ కన్ను మరిపించదు కానీ 200 క్వింటల్ వస్తుందమ్మా. కాశీని చంపేసి అయినా తీసుకెళ్ళిపోతాం. హలో అడిగితే దానికి కూడా ఏంటి లక్షల తరబడి వచ్చేది విశ్వాసం. దానికి కూడా మన దగ్గరే ఇంకెక్కువ దూరం, 50 కిలోమీటర్ దూరమే. ఇంకో చచ్చిన వాళ్ళకే కానుకల కోసం 3 అన్నదమ్ములు కొడుకు పాస్ గారు 3 కొడుకులు కొట్టేసుకున్నారు. సేవా పరిచయ జాత ఉంది చిన్నోడు. మిగతా 2 రైల్వేలో ఉద్యోగం ఉంది. దేనికోసం కొట్టుకుంటారు? దానికి 4 వాటాలు. మరి అమ్మ కూడా బతుకుంది కదా, బతుకుతుంది ఏం చూసేసరికి. మరి ప్రతిరోజు ఆరాధన, ప్రతి సంవత్సరం గూడిక, ప్రతి సంవత్సరం ప్రతి నెల 3 రోజుల పాసుకుడికి ఏ దేవుడికి చేవేస్తున్నారు. మరి మీకు మండుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం దయచేసి కానుకల కోసం సేవకులు అవ్వకండి. అర్థం కాలే. 7 లక్షల రూపాయలు చదివేసి నేను వదిలేసి పని చేసే డబ్బు కోసం కాదు. మా అన్నయ్య అందరూ నన్ను తిడతారు, 7 లక్షలు సంపాదించాల్సిన వయసు నీది, నువ్వేట్రా ఏం లేకుండా సంచెట్టుకుని తిరిగేతను. మనకంటే సుఖం, దానికన్నా ఫ్రీడమ్ ఇంకోట్లేదు. డబ్బు లేకపోయినా ఒక్కడిని చుట్టి బాగుపరచుకోవచ్చుగా, చుట్టూ మొత్తం కాసుకొని జోబులో పెట్టుకోవచ్చుగా. అది ఇచ్చేటప్పుడల్లా రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఆడికి తిరిగి ఇచ్చేది. హలో నేను చెప్పొచ్చే మాట, నాయన దేవునికి అర్పించిన దానిలో నీ ఏం పడకూడదు, చెయ్యూత కూడా పడకూడదు. అయితే నువ్వు పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ పొందుకొని సేవకుడవు, బైబిల్ కాలేజీకి వెళ్ళి తాళం చేసుకుని నేర్చుకుని వచ్చి అయ్యగారి కింద శిష్యత్వం నేర్చుకున్న తర్వాత రాయిపడి కనిపించిన వాళ్ళు కత్తి పట్టిన వాళ్ళల్లా వేసారైపోవాలన్నారు. నైవేద్యం అర్పితే ఎవరు తినాలా? యాజకుడు తినాలి. యాజకుడుకున్నది ఎవరు తినాలా? తినేది బాగానే ఉంది, ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తెచ్చుకున్నాడు. అర్థం కాదు. ఇచ్చుకున్నాడు ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. అర్థం కాలే. నువ్వు ఇస్తున్నావు అనుకో, మచ్చి త్రావులు ఎవడు వచ్చి ఆపినా ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి? కాలే. అందుకే అది రక్తపాతం లేని యాగం, అది రక్తపాతం లేని యాగం. అది ఏం చెయ్యాలి? యాజకునికి మాత్రమే సగం కాల్చాలి. రెండోది ఏం చెయ్యాలి? మీరు ఎవరికి ఇస్తున్నారు? అందరినీ షేర్లే. సువార్త టీవీకి 10%, సంఘ కాపరికి 12%, ఇంకో పాస్టర్ గారికి ఇప్పుడు బాబు నువ్వు ఏడ తింటున్నావు ఆడకెళ్ళి లేదా నాకు. దాని అర్థం బైబిల్ చెప్తున్న మాటగా ప్రతిరోజు కూడినప్పుడు ఏం పెట్టాలా? నీకు వాక్యం బోధించిన సేవకులకు నువ్వేం చేయాలి? మంచి పదార్థములతో. మంచి పదార్థం అంటే ఒక విశ్వాసం 25 సంవత్సరాలు ఇప్పుడు వరకు అయ్యగారికి భోజనం మెతుకుడన్న కూడా పెట్టలేదు. మరి వాళ్ళ ఇంట్లో లేదేమో. మేము ప్రార్థన చేస్తాం 25 years అక్కడ కొట్టి రకాలని ప్రార్థన చేస్తాం. దేనికి? మెతుకుడు అన్నం లేదా ఇంటికాడ ఇవ్వడానికి. అయిపోయింది 25 years అండి సంఘానికి మెతుకుడు అన్నం ఇచ్చి సూపర్ ఆశీర్వాదం చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పాస్టర్ గారు ఇల్లు ఆయన ఇంటి నుంచి ఏం దొరకదు. రాదు కదా తమ్ముడు? రాదు. హలో 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 హలో. తబీతా గురించి బైబిల్ చెప్తుంది, ఆమె బట్టలు కుట్టేది. కుట్టిన బట్టలు మొత్తం ఎవరి కోసం? ఓకే నువ్వు మేస్త్రివే, ఎన్ని చర్చిలు కట్టావు? అదే చూడండి ఎంతమంది విశ్వాసులు ఇల్లు డబ్బడకు కూడా కట్టావు. ఇప్పుడు అదే రావాలా? నువ్వు బండి డ్రైవర్వే, ఎన్ని విశ్వాస కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా. మన సంఘంలో ఒక విషయం ఇంజక్షన్ పోయే డబ్బులు తీసుకున్నాడు. ఆ ఇచ్చినోడికైనా పట్టుకోవాలి కదా. ఆడైనా 4 ముక్కలు ఒరే నా చర్చిలో వచ్చినోడివి నాతో కలిసి ఆరాధన చేసాడు, నా దగ్గర నుంచి వసూలు చేస్తున్నావా? హలో ఉపకారం చేస్తే వసూలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యాపారస్తుడైనా దయ చూపిస్తాడు, కానీ వీడికి మసలు అర్థదయ్యాడు. హలో 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 హలో, ఉడంబడిక చేసిన వాడివే నువ్వు. ఎవరితో? బాప్తిసం పొందేటప్పుడు ఏం చెప్పాడు? సంఘానికి, సమాజానికి, దేశానికి పనికొచ్చి పాత్రగా నేను మా క్రీస్తును ధరించుకొని జీవించేస్తున్నాను. ఆ ఇవాళ మాత్రం ధరించలేదు. ఓ ఉపవాసం తోడుకూడదు, ఓ ఉపవాసం కూడా నువ్వు చేసుకో, నేను చేసుకోరు బాబు, నాకేం ప్రాబ్లం. దేవా నిన్ను దీవించడు కాక. నాకు అందరూ అభ్యంతరం ఎట్లా, నువ్వు దీవింపబడమే నాకు కావాలి. హలో విన్నారా? నా మాటలు నేను ముగించాలని వచ్చినాను. నైవేద్యం అర్పించినప్పుడు ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. అందులో నీవేం పొందుకోవడానికి ఇష్టపడకూడదు, వాటా పొందుకోవడానికి. అన్నిట్లో ఏం కావాలి? వాటా వాటా వాటా. ఏం చేసుకుంటావు ఈ వాటాలన్నీ? దెబ్బలు కూడా వాటా తీసుకోవచ్చుగా, శ్రమలు కూడా వాటా తీసుకోవచ్చుగా. అందుకే కదా ఒక శ్రమ పడినప్పుడు ఇంకో విషయం చేయండి. అలాంటి మనకి వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి 2 గంటలు కూర్చోడు. పాస్టర్ గారి పని అది, ఆయనకి పని పట్టా లేదు కదా. ఈ కాలం ఎలా తగిలిపోయింది? పాస్టర్ గారి నెత్తి మీద మొత్తం పడేశారు. అన్ని ఇళ్ళకి పాస్టర్ గారు వెళ్ళాలా, అన్ని ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన పాస్టర్ గారు నడిపించాలా, అందరికి చచ్చిపోతే పాస్టర్ గారు వెళ్ళాలా, అందరికి రోగం అయితే పాస్టర్ గారు వెళ్ళాలా. అన్ని పాస్టర్ కదా, నువ్వు దేవి అర్థమైపోయింది. అందరూ చెప్పులు కొట్టుకొని రెడీగా ఉన్నట్టు ఉన్నారు. రాలే రాపోయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ తగ్గుతుంది కదా. నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. విశ్వాసిగా ఉంటే విశ్వాసిగా ఉన్న ప్రణాళికను చూపించు. నీ నైవేద్యం పరలోకం అంగీకరించాలా, అందరితో మనసేకమై ఉండి తీరాలి. ఆ దేవునితో ఏకాదశిగా ఉండి తీరాలి. మనుషులతో దేవునితో ఏమై ఉండి తీరాలి? చివరి మాట, యాగం అర్పించాల్సింది. అది బాధ్యత కలిగింది. ప్రతి ఒక్కడేం చేయాలి? రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందిన ప్రతి బిడ్డ ఏం చేయాలి? ప్రతి కూడికలో ప్రతి వ్యక్తిపర జీవితంలో ఏం చేయాలి? యాగం అర్పించే తీరాలి. యాగాన్ని ధ్యానించుకో తీరాలి. యాగముతో నీకెప్పుడు అంటుండి తీరాలి. యాగం నీ కొరకు అప్పగింపబడినది, నీకు పరిశుద్ధునిగా మార్చి తీరడానికి, నీకు దేవుని యొక్క ఉడంబడికలు స్థాపించి తీరడానికి, నీకు దేవునితో అనుబంధం ఉండి తీరడానికి. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. యాగం అర్పించండి. దేనికి? పాపం ఎక్కడైనా పోయిందా? మన రక్తం మొత్తం పాపతో నిండిందే లేదా? 365 రోజులు ఉన్నాయి. 300 రోజు భూలోక సంబంధిత నివసిస్తే ఏమవుతుంది? 7 రోజు ఉంది, దాని దశమభాగం అంట. 3.5 రోజు అది ఇవ్వట్లేదు. 7 రోజులు దశమభాగం ఎంత? అంతే కదా, 3.5 7 రోజులు కదా. 6 అయితే సగం 3.5 రోజులు ఎవరికి ఇవ్వాల్సింది? సంఘానికి ఇవ్వాల్సింది. ఇవ్వకుండా దొంగసారి తిరిగేసి నువ్వు అన్నీ చేస్తావు. ఎవరికి చెప్తున్నావు? డబ్బు ఇచ్చేసి మేము దేశం కొనేసినంత ఫీలింగ్ ఆపండి. దేశగాడికి అది ఏది వాడిని ఆరాధన మనం వద్దులే. అందుకే దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. మళ్ళీ కార్యక్రమానికి వెళ్ళే ముందు వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశోధించుకుందాం. ఈ 1 వేళ దేవుని యొక్క కల్వరి శిలువ నీడలోకి 1 నిమిషం మనం పరిశోధన కలిగి వచ్చేద్దాం.